పెద్ద విషయం ఏంటంటే, విజేంద్ర, దుర్గా ఇద్దరు కూడా పవిత్ర బర్త్‌డే సెలబ్రేషన్స్ చేస్తున్నప్పుడు అక్కడికొచ్చిన రక్షిత చూసేస్తుంది. అయితే పవిత్రను, అక్కడున్న విజేంద్రను, దుర్గను, దయాసాగర్‌ను చూసి ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోతాయి రక్షితకు. షాక్ అయిపోతుందనమాట. ఎందుకంటే దీనికి గల కారణం ఏంటి అంటే, ఇక్కడ మ్యాటర్ ఒకటి చాలా స్ట్రాంగ్‌గా ఉంది. యాక్చువల్లీ విజేంద్ర 2 ఏళ్ల నుంచి ఇక్కడ లేడు. ఓకే. ఇక్కడ పవిత్ర బతికే ఉంది. కానీ వైష్ణవి కనిపించడం లేదు. మరి దుర్గకిను పవిత్రకి సంబంధం ఏంటి అనే విషయం పైన చాలా అంటే చాలా భయపడిపోతూ ఉంటుంది. ఈలోపు దుర్గకి ఎందుకో అనుమానం వచ్చి బయటకొచ్చి చూసేసరికి రక్షిత వెళ్ళిపోతుంది. అయితే ఇక రక్షిత 100 రకాలుగా ఆలోచిస్తుందన్నమాట. అంటే ఎలాగా అంటే, అసలు విజేంద్రకి, దుర్గకి సంబంధం ఏంటి? దుర్గకి, పవిత్రకి ముందే సంబంధం ఉందా? చారిటీ పనులేమన్నా ఉన్నాయా? అంటూ రకరకాలుగా ఆలోచిస్తుంది. ఇక ఇంటికెళ్ళిన తర్వాత ధీరు ఫ్రెండ్‌ని 4 బాది, ధీరుతో పాటుగా పురుషోత్తంకి కూడా మొత్తం నిజం చెప్పేస్తుంది. దుర్గ ఎవరో కాదని, మన శత్రువని, వీడి వల్ల పెళ్లి దాకా తీసుకొచ్చి శత్రువుని నా నెత్తి మీద పెట్టుకోవాలనుకున్నానని అని మొత్తం నిజం చెప్పేసరికి ధీరు షాక్ అయిపోతాడనమాట. అయితే ఇక ఏమంటుందంటే, ఇక నుంచి విజయేంద్రకి, దుర్గకి నేనంటే ఏంటో చూపిస్తా. నా విశ్వరూపం ఏంటో వాళ్ళకి తెలియజేస్తాను అంటూ ఇక రక్షిత ఉంటుంది. ఇక నెక్స్ట్ టైం నుంచి రక్షిత ఏం ప్లాన్లు వేస్తుందో చూడాలి. ఇప్పటికే పాపం వైష్ణవి, పవిత్రలు ఇద్దరు కూడా చాలా అంటే చాలా ఎక్కువగా వీళ్ళ కుటుంబం వల్ల అన్యాయం అయిపోయారు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.